नमः सदसे नमः सदसस्पदये नमः सखीनां पुरोगाणां चक्षुषे नमो दिवे नमः पृथिव्यै सप्रदसभां मे गोपाय ये च सभ्याः सभासदा तानिन्द्रियावतः कुरु सर्वमाहयुरुपासते सर्वेभ्यो श्रीवैष्णवेभ्यो महाभागवतेभ्यो भगवद्बन्धुजनेभ्यो नमः नमस्कारं कुर्यात्। देवीं वाचमजनेन्तरेवास्तां विश्वरूपाः पचवो वदन्तु सा नो मन्द्रेषु मूर्च्छन्धहानाथे निर्वाकस्मानुपसुष्टुतहितो अयं मुहूर्तः सुमुहूर्तो अस्तु। ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये यस्य द्विरदवक्त्राद्याः पारषद्याः परशतं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रये तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते तेऽङ्घ्रिगं स्मरामि यत्र योगीश्वरः कृष्णो यत्र पार्थो तनुर्तरः तत्र श्रीर्विजयो भूति ध्रुवानि तिर्मतिर्मम स्मृते सकलकल्याणभाजनं यत्र जायते पुरुषस्तमजं दिव्यं व्रजामि शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्ति देशाममङ्गलं येषां हृदिस्थो भगवान् मङ्गलायतनो हरिः लाभस्तेषां त्ययस्तेषां कुतस्तेषां पराभव येषाम् इन्दीवरश्यामो हृदयस्थो जनार्दनः आपदामपहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवे नारायणी नमोस्तुते। श्रीलक्ष्मीनारायणाभ्यां नमः। श्रीभूनीला समेत श्री सीतारामाभ्यां नमः। मत्स्यकूर्मवराहनारसिंहादिदशावतारमूर्तिभ्यो नमः। यामुनायतिवरादि परिवारदेवताभ्यो नमः। नमस्कारं कुर्यात् नमस्कारं कुर्यात्। అక్కడ ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత పద్మనాభ స్వామి వారికి ఒకసారి అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిపారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. భూతోచ్చాటనం కుర్యాత్. ఆచం. మీ దగ్గర దీపాలు ఉన్నాయి కదా, నూనె ఇచ్చారు, ప్రమిదలు ఇచ్చారు, ఒత్తులు ఉన్నాయి కదా, దీపారాధన యొక్క వెలుగు. ఒత్తులు ఉన్నాయి మీ దగ్గర, ప్రమిదలు ఉన్నాయి, ప్రమిదలలో నూనె వేసుకొని ఒత్తులు నూనెలో తడుపుకొని జాగ్రత్తగా దీపారాధన చేసుకోండి. దీపాన్ని వెలిగించండి, దీపారాధన చేసుకోండి. దీపారాధన ముహూర్త సుముహూర్తో అస్తు. ఓం ఉద్దీప్యస్య జాతవేదోపఘ్నం నిర్రుతిర్మమ పశూకశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దశ. దీపదేవతాభ్యో నమః. వెలిగించిన దీపం ఏదైతే ఉందో ఆ దీపానికి నమస్కారం చేసుకోండి. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపదేవత నమోస్తుతే. దీపదేవతాభ్యో నమః. దీపానికి పసుపు కుంకుమలతోటి అలంకారం చేసి అక్కడ పుష్పము అక్షతలు ఉంచండి. అమ్మ ఫోటో కంటుకుంటుంది, కొంచెం చూసి ఒత్తులు కొంచెం చిన్నగా పెట్టుకోండి, మరీ మంట ఎక్కువ వచ్చేట్టుగా ఇబ్బంది కాకుండా చూసుకోండి. అయిపోయిందా? దీపం దగ్గర ఒక పుష్పం ఉంచి నమస్కారం చేసుకోండి. అమ్మ వెనుక ఉన్న వాళ్ళు జాగ్రత్త, మనకిప్పుడు ఆలయ నిర్మాణ దశలో ఉన్నది కాబట్టి ఈసారికి కొద్దిగా ఏమైనా ఇబ్బంది కలుగుతూ ఉండవచ్చు. కొద్దిగా లేట్ వచ్చిన వాళ్ళకి, ముందున్న వాళ్ళకి మనకు వీలైనంత వరకు అందరినీ అకామిడేట్ చేసేట్టుగా అందరికీ ఏ ఇబ్బంది రాకుండా చూసే ప్రయత్నమే ఇక్కడ కమిటీ వాళ్ళు చేయడం జరిగింది. వెనక ఉన్న వాళ్ళకి ఏమైనా కొద్దిగా ఇబ్బంది ఉంటే కొద్దిగా అడ్జస్ట్ అవ్వాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాము. దీపారాధన ముహూర్త సుముహూర్తో అస్తు. తర్వాత మీ దగ్గర వాటర్ బాటిల్లో నీళ్ళు ఉన్నాయి కదా, ఆ తీర్థాన్ని 3 సార్లు ఆచమనం చేయండి. ఆచమ్య. ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః. ప్రథమంగా మగవారు, ఆ తర్వాత ఆడవాళ్ళు 3 సార్లు ఆచమనం చేసి ఆ ఎంగిలైన చేతిని 4వసారి తీర్థంతో ప్రోక్షణ చేసుకొని తుడుచుకోండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం వాసుదేవాయ నమః. అయిపోయిందా? ఆచమనం చేశారా? ప్రాణాయామ్య. ఒకసారి అందరూ కూడా ప్రాణాయామం చేసుకోండి. ఒకసారి గట్టిగా గాలి పీల్చి హోల్డ్ చేసి మళ్ళీ గాలి వదలడం.
ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసమృతం బ్రహ్మభూర్భువః సువరో. అయిపోయింది. ఒక్కసారి చేయి తోల్చుకొని కొద్దిగా చేతిలో అక్షతలు తీసుకొని సంకల్ప ముద్ర పట్టుకొని ఉండండి. చేతిలోకి అక్షతలు తీసుకొని ఎడమ చేతిలో అక్షతలు పట్టుకొని కుడి తొడ మీద ఉంచి కుడి చేతితోటి మూసి ఉంచండి. మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నాను. ఎడమ చేతిలో అక్షతలు ఉంచుకొని ఎడమ చేతిని కుడి తొడ మీద పెట్టుకొని కుడి చేతితోటి మూసి ఉంచండి. ఓకేనా? ఓకే. ఫస్ట్ లైన్ మొత్తం అందరూ పర్ఫెక్ట్, సెకండ్ లైన్ పర్ఫెక్ట్, థర్డ్ లైన్ ఓకే డన్. సో ఆ విధంగా ఉంచి హరి ఓం శ్రీ గోవింద 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 శ్రీ మహాపురుషస్య శ్రీ మహావిష్ణోరాజ్ఞ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ ప్రార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే యమునా నదీ దక్షిణ ప్రదేశే కృష్ణా కావేరీ మధ్యదేశే భాగ్యనగర అంతర్గత పుష్పాలగూడ అనంత మత్స్యకూర్మ వరాహ నారసింహాది దశావతారమూర్తీనాం సహిత శ్రీభూనీలా సమేత శ్రీ అనంత పద్మనాభస్వామినః దివ్య సన్నిధో అస్మిన్ యజమా భగవద్భాగవతాళ్వారాచార్యాణాం సన్నిధో స్వస్తి శ్రీచాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణాం మధ్యే శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్దశ్యాం స్థిరవాసర శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషేణ విశిష్టాయాం శుభతిథౌ అస్య శ్రీ శ్రీభూనీలా సమేత శ్రీ అనంత పద్మనాభస్వామి ప్రీత్యర్థే అర్చక పరిచారక యాజమాన్యాది సమస్త కైంకర్యాణాం భక్తానాం క్షేమస్థైర్య ధైర్య విజయ భయాైరారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థే విశేషేణ ఇదం క్షేత్రాభివృద్ధ్యర్థే అస్య యజమానస్య చెప్పండి. అస్మాకం సహ కుటుంబస్య సహ బాంధవస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థే ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థే వృత్తి విద్య వ్యాపార వ్యవహార ఉద్యోగ సర్వదా సానుకూల్యత సిద్ధ్యర్థే అస్మిన్ సంకల్పిత సర్వవిధ మనోవాంఛ ఫలసిద్ధ్యర్థే ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక తాపత్రయ నివారణార్థే శ్రీదేవి భూదేవి సమేత అనంత పద్మనాభస్వామినః పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష సిద్ధ్యర్థే భగవత్ అనుగ్రహేణ సర్వదా సానుకూల్యత సిద్ధ్యర్థే సర్వ మంగళ అవాప్నుయర్థే అనంత చతుర్దశి పర్వదిన సందర్భేన శ్రీదేవి భూదేవి సమేత అనంత పద్మనాభస్వామిన్ ఉద్దిశ్య అనంత పద్మనాభస్వామి వ్రత పూజాం కరిష్యే అని చెప్పేసి ఆడవారి చేతిలోంచి మగవారి చేతిలోకి అక్షతలను ఉదకంతో నీళ్లతో సహా అక్షతలను వదిలిపెట్టండి. ఇది సంకల్ప్య ఏతత్ సంకల్పిత కార్యం నిర్విఘ్నేన ప్రసమావాప్త్యర్థం శ్రీ విశ్వక్సేనారాధనం చ కరిష్యే తదంగా కలశారాధనం చ కరిష్యే పాత్రాసాధనం చ కరిష్యే. రెండే ఉన్నాయిగా, కలశం ఉన్నామా పాత్ర ఉన్నామా? అమ్మ అయిపోయిందా? ఇప్పుడు మీ దగ్గర
మీ దగ్గర ఒక డిస్పోజబుల్ బాటిల్ కానీ లేదా ఉన్నవారు కలశం పెట్టుకున్నారు ప్రత్యేకంగా. ప్రధాన కలశం కాకుండా, అనంత పద్మనాభ స్వామి కలశం కాకుండా మరొక పాత్ర, మరొక కలశం ఉంటే కలశం వాడండి. లేదు అంటే మీ దగ్గర ఒక డిస్పోజబుల్ గ్లాస్ కానీ అట్లా ఏమైనా ఉన్నా కూడా అందులో తీర్థం పోసుకోండి. దాన్ని కలశంలాగా భావన చేయండి. అర్థమైందా? ప్రధాన కలశం కాకుండా, అనంత పద్మనాభ స్వామి ఆరాధన చేసుకునే ప్రధాన కలశం కాకుండా మరొక కలశం ఉంటే ఆ కలశం కానీ, కలశము లేని ఎడల ఒక డిస్పోజబుల్ గ్లాస్ కానీ అట్లా ఏమైనా తీసుకొని అందులో కొన్ని నీళ్లు తీసుకొని దాన్ని కలశంలా భావన చేస్తూ కలశారాధన కార్యక్రమం చేసుకోండి. ఓకేనా? అందరు కలశంలో నీళ్లు పోసుకొని పెట్టుకున్నారు కదా. ఓం కలశశ్చ ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృత కుక్షౌత సాగర సర్వే సప్తద్వీపా వసుందర ఋగ్వేదో అధ యజుర్వేదో సామవేదో హ్యధర్వణః అంగైశ్చ సహిత సర్వే కలశాంబు సమాశ్రిత. ఆ కలశం మీద చేయబెట్టేసి ఉంచండి. గంగే చేమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు పుణ్యనదీ దేవతాభ్యో నమః ఆగచ్ఛాగచ్ఛాగచ్చితా వాహ్య శ్రీవైకుంఠ విరదాయై నమః ఆగచ్ఛాగచ్ఛాగచ్చితా వాహ్య కలశదేవతాభ్యో నమః. ఆ కలశంలోనికి గంధము, అక్షతలు, ఒక పుష్పము ఉంచండి. కలశదేవతాభ్యో నమః. హరిద్రా కుంకుమ గంధాది ఆభరణాలంకారాన్ని సమర్పయామి. పుష్పాక్షతై పూజయామి. పుష్పము, అక్షతలు అందులో ఉంచండి. 2 అక్షతలు, ఒక పుష్పము అందులో ఉంచండి. ఉంచేసి దాని మీద చేయబెట్టి ఉంచండి. ఓం ఆ కలశేషు ధావతే పవిత్రే పరిషిచ్చతే ఉగ్ధైర్యజ్ఞేషు వర్ధతే ఆపోవ ఇదగం సర్వం విశ్వభూతాన్యాప ప్రాణావ ఆప పశవాప అన్నమాప అమృతమాప సంరాడాపో విరాడాపో స్వరాడాపశ్చందాగుస్యాపో జ్యోతిగుస్యాపో యజుగుస్యాప సత్యమాప సర్వాదేవత ఆప భూర్భువస్వరాప. ఓం కలశదేవతాభ్యో నమః. చేయి తీసేసి ఆ కలశదేవతకు ఒకసారి నమస్కారం చేసుకొని ఆ కలశ జలంతో మీ దగ్గర ఉన్న పూజా ద్రవ్యాలన్నీ కూడా సంప్రోక్షణ చేసుకోండి. ఆ కలశంలో ఉన్నటువంటి తీర్థంతో మీ దగ్గర ఉన్న పూజా ద్రవ్యాలన్నింటినీ కూడా ప్రోక్షణ చేసుకోండి. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాః అంతరశ్రుతి. పూజా ద్రవ్యాలు అక్కడ మీరు ప్రధాన కలశం పద్మనాభ స్వామిని ఆవాహన చేయాలనుకుంటున్న కలశము వాటిని ప్రోక్షణ చేసుకొని ఆత్మానంచ సంప్రోక్ష మీ మీద కూడా వాటిని చల్లుకోండి. పునః ప్రాణానాయమ్య సంకల్పిత వ్రతాంగత్యేన విశ్వక్సేనారాధనంచ కరిష్యే. మీకు పసుపు గణపతి చేసుకొని ఉంటే అది అక్కడ పెట్టుకోండి. లేదు అంటే మీ దగ్గర ఉన్న వాటిల్లో ఒక్క ఉంటుంది అక్కడ, ఆ ఒక్కను అక్కడ ఉంచుకొని దానిని విశ్వక్సేనుడిలాగా భావన చేస్తూ ఉండండి. ఓకేనా అమ్మ? అర్థమైంది కదా? మీ దగ్గర ఉన్న తమలపాకు ముందు పెట్టుకొని మీ దగ్గర ఉన్న ఒక్కను అక్కడ ఉంచుకొని దాన్ని విశ్వక్సేన భగవానుడిలాగా అనుకోండి. విశ్వక్సేనం ధ్యాత్వా చేతుల అక్షతలు తీసుకొని విశ్వక్సేన్ భగవానుడిని మనసులో ధ్యానం చేసుకోండి. ఓం విశ్వక్సేనం సకల వివిధ ప్రౌఢ సైన్యాధినాథం ముద్రాచక్రే వరకరయుగే శంఖ దండే తదానం మేఘశ్యామం సుమణిమకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేత్యేవం దళితరంజనం సూత్రవత్యా సమేతం సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ధ్యాయామి ఆవాహయామి. ఆ అక్షతలు ఆ ఒక్క దగ్గరుంచి విశ్వక్సేన భగవానుడిని ఆ ఒక్కలోనికి రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఆ అక్షతలు అక్కడ ఉంచండి. భగవంతుడు భక్తవత్సలుడు, భక్త సులభుడు. ఇలా పిలవగానే మనం స్వామికి ఒక ఉపచారం చేద్దాం అనుకోగానే ఆయన అలా వచ్చి కూర్చుంటారనమాట. సో మీరు పిలవగానే విశ్వక్సేన స్వామి అక్కడ వచ్చి కూర్చున్నారు. ఆ ఒక్కలో వచ్చిన మూర్తికి ఒకసారి నమస్కారం చేసుకోండి. ప్రణామ స్వాగత ప్రతిమా స్థాపనాభిముఖీకరణ ముద్రాం ప్రదర్శ సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః. స్వామివారికి అర్ఘ్యపాద్యాదుపచారాలు సమర్పణ చేస్తూ ఉండండి. ఫాలో అవుతున్నారు కదా? కలశంలో ఉన్న తీర్థంతో అర్ఘ్యపాద్యాదుపచారాలు చేస్తూ ఉండండి. సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః. హస్తజో అర్ఘ్యం సమర్పయామి, పాదజోహ పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, ఔపచారిక స్నానం సమర్పయామి. భావన మాత్రంగా అక్కడ వేంచేసున్న విశ్వక్సేన స్వామివారికి చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చినట్టుగా, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చినట్టుగా, తాగడానికి తీర్థం ఇచ్చినట్టుగా, స్నానానికి తీర్థం ఇచ్చినట్టుగా భావన చేస్తూ తీర్థం ఉంచారు కదా. తర్వాత ప్లోతవస్త్రం సమర్పయామి, వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రార్థే మీ దగ్గర ఉన్న వాటిల్లో అక్షతలు అక్కడ సమర్పణ చేసి నమస్కారం చేసుకోండి. ఊర్ధ్వపుండ్రాంధారయామి. మీ దగ్గర ఉన్న పసుపు కుంకుమ ప్యాకెట్లు ఉన్నాయి కదా, అందులో ఉండి కొద్దిగా పసుపు కుంకుమ ఆభరణ అలంకరణార్థే పసుపు కుంకుమ గంధం సమర్పణ చేయండి. ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరశ్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. గంధాంధారయామి. గంధద్వారాంధ్రాధృషాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం త్వామిహో పక్వజే శ్రియం. సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః. అయిపోయిందా? తర్వాత మీ దగ్గర ఉన్న అక్షతలతోటి స్వామివారికి అర్చన చేస్తూ ఉండండి.
ఓం శ్రీమతే నమః. ఓం శ్రీ సూత్రవత్యా సమేతాయ నమః. ఓం సేనేశాయ నమః. ఓం సర్వపాలకాయ నమః. ఓం మణికుండలధరాయ నమః. ఓం శోభనాంగాయ నమః. ఓం కరివక్త్రాయ నమః. ఓం హరిప్రియాయ నమః. సర్వశాస్త్రార్థతత్వజ్ఞాయ నమః. సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః. అక్కడ అక్షతలు ఉంచి నమస్కారం చేసుకోండి. ఒక పుష్పము అక్షతలు ఉంచి నమస్కారం చేసుకోండి. మీ దగ్గర అగరవత్తులు ఉన్నాయి కదా, ఆ అగరవత్తులను వెలిగించి స్వామివారికి ధూపం చూపించండి. జాగ్రత్తగా దీపాలు అగ్నితో చేస్తూ ఉన్నారు అన్న దృష్టిలో ఉంచుకొని బట్టలు జాగ్రత్తగా పెట్టుకొని జాగ్రత్తగా దీపం వెలిగించుకొని ధూపం చూపించండి. వెలిగించి మూర్ధానాం దివో అరతిం పృథివ్యా వైశ్వానరామృత యజాతమగ్నిం కవిగుం సంరాజమతిం జనానాం ఆసన్నాపాత్రం చ నజంతదేవా. సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ధూపమాఘ్రాపయామి ప్రత్యక్ష దీపం సందర్శయామి. ధూపదీపానంతరం మీ దగ్గర ఫలం ఉంది కదా, అందులోంచి ఒక ఫలం తీసుకొని స్వామివారికి నైవేద్యం పెట్టండి. ఫలం అక్కడ ఉంచి కలశోదకంతో ఒకసారి నీళ్లు చల్లి ప్రోక్షణ చేసి చుట్టూ నీళ్లు తిప్పి ప్రోక్ష పరిషించ అమృతీ కృత్వా ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే నమః. సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ఆ తర్వాత స్వామివారికి మళ్ళీ హస్తజార్ఘ్యం సమర్పయామి. ముఖో ప్రక్షాళయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. తాగడానికి నీళ్ళిస్తున్న భావనతో అక్కడ తీర్థం ఉంచండి. చేతిలో అక్షతలు తీసుకోండి. ఓం విశ్వక్సేనాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి తన్నశ్శాంత ప్రచోదయాత్. సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. అక్కడ నుంచి నమస్కారం చేసుకోండి. యస్య స్మృత్యాచ నామోక్త్యా తపో హోమక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం జాతి సద్దో వందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం విశ్వక్సేనః యత్కృతంతు మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయ భగవంతం విశ్వక్సేనం సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. అస్య యజమాన్ అస్మిన్ సంకల్పిత కార్యం నిర్విఘ్నేన పరిసమావాప్తిరస్తు ఇది భవంతః అనుగృహణంతు. తథాస్తు. సంకల్పిత కార్యం నిర్విఘ్నేన పరిసమావాప్తిరస్తు. చేతుల అక్షతలు తీసుకోండి. ఓం యజ్ఞేన యజ్ఞమయంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమానస్యంతే అత్ర పూర్వే సాధ్యాః సంతి దేవా. ఆవాహిత సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః. అక్కడ అక్షతలుంచి యథాస్థానమిదాస్కం ప్రతిష్టాపయామి. శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ విసృజ్య ముద్రాం ప్రదర్శ విశ్వక్సేన ప్రసాదం భగవతః చరణారవిందం సంస్పృశ్య యజమానస్య శిరసా గృహ్ణాతు. ఆ వేసేయండి. గోవింద గోవింద బోల్ విశ్వక్సేన భగవానికి జై. ఇప్పుడు విశ్వక్సేనుల వారికి ఆరాధన చేసిన ఆ ఫలం ఏదైతే ఉందో తీసుకొని ఫలము పుష్పము మీరు తీసుకొని ధారణ చేయండి. ఫలం మీ దగ్గర పెట్టుకోండి, పుష్పం జడలో పెట్టుకోండి. ఆ అక్షతలు స్వామివారికి అర్చన చేసిన అక్షతలు శిరస్సు మీద ధారణ చేసుకోండి. యమునా పూజ కార్యక్రమం విశ్వక్సేన కార్యక్రమంలో ఇప్పుడు మనం చేసుకున్నటువంటి ఆ అక్షతలు మీరు శిరస్సు మీద ధరించండి. పుష్పాలు పక్కన ఉన్నటువంటి మీ ధర్మపత్నికి వాటిని అందించండి. వారు దాన్ని తలలో ధరిస్తారు. ఇప్పటికీ మనం విశ్వక్సేన ఆరాధన అనేటువంటి దాన్ని పూర్తి చేసుకున్నాం. ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టుగా విశ్వక్సేనుల వారు మనకు విష్ణువుకు ఉన్నటువంటి సైన్యానికి ఆయన అధిపతి. ఆయన కార్యక్రమం ఏదైనా ఉన్నది అంటే ఈరోజు కార్యక్రమం ఎవరిది? పద్మనాభ స్వామి వారిది. వారి కార్యక్రమానికి మొట్టమొదలు ఏం చేస్తాడంటే మన సీఎం గారు కానీ ప్రెసిడెంట్ గారు కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ వస్తుంటే మొదట ఎస్కార్ట్ వెళుతుంది. ఎందుకు? వెనక వచ్చేటువంటి వారు మామూలు వారు కాదు, మహానుభావులు వారు మనల్ని దర్శించడానికి వస్తున్నారు కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండండి హో అని చెప్పడానికి గాను ఎస్కార్ట్ వెళుతూ ఉంటుంది. అట్లాగే విశ్వక్సేనుల వారు ఇప్పుడు అక్కడ వచ్చి కూర్చొని వారు చేసినటువంటి పని ఏమిటి అంటే అనంత పద్మనాభ స్వామి వారి యొక్క వ్రతం అనేటువంటిది ఇక్కడ భక్తులందరూ కూడా శ్రద్ధతో భక్తితో వాళ్ళు చేయాలని కూర్చున్నారు. స్వామివారు వస్తున్నారు. నేను ముందుగా వచ్చి మీకు చెప్తున్నాను, మళ్ళీ చెప్పలేదని మీరు అనకండి అని విశ్వక్సేనుల వారు మనకేం చెప్పారు? అనంత పద్మనాభ స్వామి వారి యొక్క వ్రతం భాద్రపద శుక్ల చతుర్దశి అనేటువంటి ఈ రోజు నాడు జరుపుకుంటున్నారు. కాసేపట్లో స్వామివారు వస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి
అని మనకు విశ్వక్సేనుల వారు చెప్పి, మీరు నన్ను ఎంత గౌరవంగా చూశారో స్వామివారిని అంతకంటే ఎక్కువ గౌరవంగా మీరు భక్తితోటి పూజించండి. మీకు చిన్న విషయం చెప్తాను, కొన్ని విషయాలు చెప్తే మనకు సులభంగా అర్థమవుతాయి. మీరు ఎక్కడో క్యాబిన్లో ఛాంబర్లో ఉన్నటువంటి బాస్ను కలవాలి అని అంటే మొట్టమొదలు బాస్ ఛాంబర్ దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ ఉంటాడు, ఈయన ప్రధానం అండి. మనమేమనుకుంటాం, బాస్ సంతకం పెడితే అయిపోతుంది. బాస్ సంతకం పెట్టాలంటే ఇక్కడ ఈ బోస్ ఒప్పుకోవాలి కదా లోపలికి కొని చేయడానికి. అందుకోసమని పద్మనాభ స్వామి వారి యొక్క పూజ చేయాలంటే విశ్వక్సేనుల వారిని మనం మొట్టమొదటి ఒప్పించాలి. ఈయనకు మనం చక్కగా గౌరవంగా భక్తితో పూజ చేస్తే కదా మనం ఎంతో గొప్పగా పద్మనాభ స్వామిని పూజ చేస్తామో అర్థమయ్యేది. ఈయనకే మనం విలువేయకపోతే ఇంకా ఆయనకేం విలువిస్తాం? అందుకొరకని ఇప్పుడు మీరు అందరు భక్తితోటి శ్రద్ధతోటి విశ్వక్సేన భగవాన్ని పూజ చేశారు, చక్కగా షోడశ ఉపచారాలు చేశారు, వారిని గౌరవించారు. స్వామి మీరు ఎలా చెబితే మేము అలా వెళుతామండి. మీరు ఈరోజు చతుర్దశి దినం నాడు పద్మనాభ స్వామి వ్రతం చేస్తామన్నాం కదా, మరి వారిని కూడా కావాల్సినటువంటివన్నీ మేము భక్తితో శ్రద్ధతో చేస్తాం అని అంటున్నారు. ఒక్క విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి, ఇది ప్రకృతి, ఇది మాయ. ఇది ప్రకృతి, ఇది మాయ. మనం ఇక్కడ కూర్చున్నటువంటి సమయమే సమయము, భక్తితో కూర్చున్నటువంటి సమయమే సమయము. దీని తర్వాత కొంచెం మీరు క్యాంపస్ దాటండి, మన ఆలోచనలన్నీ మళ్ళీ దినచర్యలోకి వెళ్ళిపోతాయి. ఈ మంచి సమయాన్ని మనం దీనికి ఉపయోగించుకున్నట్లయితే జీవితంలో మనము ఒకసారి స్వామిని మనసు తీరా తలుచుకున్నటువంటి పుణ్యం మన అకౌంట్లోకి వస్తుంది. అందుగురించి మనం భక్తితోని శ్రద్ధతోని కార్యక్రమాన్ని నిర్వహణ చేసుకుందాం. స్వామివారు అనుకుంటారట, అందరూ ఉరుకులు పరుగుల మీద వెళ్తున్నారు, ఎవడన్నా నా దగ్గరకు వస్తాడా, నన్ను చూసిన వాడు ఎవడన్నా ఉన్నాడా? ఏమైనా అర్చకుడు వస్తాడు, తలుపు తీస్తాడు, ఏదో ఆయన చేయవలసిన పని చేస్తాడు, స్వామి టైం అయింది నేను వస్తా బాయ్, ఆయన తాళం వేస్తాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ సాయంత్రం వస్తాడు, మళ్ళీ పూజ చేస్తాడు. ఇంకా మనకైతే అట్లాంటిది అవసరమే లేదు. ఇంట్లో హరిబరి హరిబరి. ఇంకా నేను ఒక మాట మీరేమనుకోనంటే చెప్తా, పాపం ఆడవాళ్ళు ఇంట్లో కొంచెం పూజ చేయటంలో వాళ్ళే కొంచెం శ్రద్ధ వహిస్తారు, అంతే కదా అంజనాదేవి? అబ్బా ఆయన ఏదో కానట్టు ఈరోజు ఇక్కడ కాబట్టి ఊరుకున్నాడు ఆయన. పూజలు చేయడంలో ఆడవాళ్ళు సిద్ధహస్తులు. ఆడవాళ్ళ వల్లనే మగవాళ్ళు పట్టుమని కూర్చుంటారు 10 నిమిషాలు. లేకుంటే చూడండి ఇప్పటిదాకా ఆమెనేమో పూజలో నిమగ్నమైంది, ఈయనేమో దేవుడిని చూసుకుంటూ కూర్చున్నాడు. అమ్మా దేవుడా నాకు పర్మిషన్ ఎప్పుడు ఇస్తావా, నాకు ఇంకా బయట కార్యక్రమాలు ఉన్నాయి వెళ్ళాలి కదా అని అనుకుంటున్నాడు. అందుకోసమని మన సంప్రదాయంలో పరమాత్మను కొలిచినటువంటి సమయమే సమయము. చేతులారంగ శివుని పూజింపడేని, దయయు సత్యంబులోనుగా దలపడేని. దేవుణ్ణి చేతులారా పూజించినటువంటి చేతులు మనకెందుకు, దేవుని దగ్గరికి నడిచి వెళ్ళినటువంటి కాళ్ళు మనకెందుకు, భక్తితోని చూడనటువంటి ఆ చూపులు ఎందుకు, భక్తికి సంబంధించిన 4 మంచి వాక్యాలు వినని చెవులు ఎందుకు రా నీకు? అందుకోసమని చిన్నతనం నుంచే మనం పిల్లలకు ఆధ్యాత్మికమైనటువంటి దైవిక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చినట్లయితే భవిష్యత్తులో వాళ్ళు వృద్ధిలోకి వస్తారు, తల్లిదండ్రుల పేరు నిలబెడతారు. లేకుంటే కూడా తల్లిదండ్రుల పేరు నిలబెడతారు. ఇంటి ముందర గేటుకి పేరు రాసి పెట్టారండి, నిలబెట్టినట్టు కదా. ఇంకేందండి, వాడు అన్నాడట, ఏమిరా నువ్వు ఇట్లా పోయావు, మీ అయ్యనేమో మీ తాతలేమో గొప్పోళ్ళు అంత కోట్లు సంపాదించారు, మీ నాయన పేరు మీ తాత పేరు నిలబెట్టవేమిరా, నువ్వు నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నంటే మంచి తాతయ్య. మళ్ళీ ఇంకో తాతలేండి, ఆ తాత పోయిండు, ఇంకో తాత ఆయనకు చెప్తున్నాడు, మంచి తాతయ్య మళ్ళీ రేపు నువ్వు వచ్చే వరకల్లా చూడు నిలబెడతా అన్నాడు. సరే మంచిది అన్నాడు. మళ్ళీ రాజు ఏదో రోజు వచ్చిన తర్వాత ఓ కట్టె పెట్టాడు, దానికోటి అది దాన్ని ఏమంటాను, అట్టాలు ఉంటాయి కదా, ఫ్లెక్స్, దాన్ని ఏమంటారు చెప్పండి, అట్టాలు. అదొకటి పెట్టేసి దాని మీద తాతగారి పేరు పెట్టి ఆ ఫోటో పెట్టి అక్కడ పెట్టాడు. తాతగారు మీరు పోయినసారి అన్నారు చూడండి, పేరు నిలబెట్టి, ఇగో నిలబెట్టాను చూడండి అన్నాడు. ఒక దరిద్రుడా, ఇది కాదురా, ఆయన చేసిన గొప్ప పనులు చేయరా, ఆయన చేసిన గొప్ప పనులు చెయ్యి, తాతగారి పేరు తండ్రిగారి పేరు నిలబెట్టాలి. మన పిల్లలు అట్లా తయారు చేయాలి. తర్వాత కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకుపోదాం. ఇక్కడ ఈ వ్రతంలో ఒక చిన్న విషయం మనం గమనించాలి. సాధారణంగా మనం ఏ వ్రతం చేసినా కూడా కలశం అనేటువంటిది ఒకటే వాడతాం, కలశం అనేది ఒకటే వాడతాం.
కానీ ఈ అనంత పద్మనాభ స్వామికి జరిగేటువంటి పూజలో మాత్రం 2 కలశాలు వాడుకుంటాం. అది మనకి ఇక్కడ ఉన్నటువంటి వ్రతంలో ఉన్నటువంటి ఒక నియమం. దానికి ఆ 2వ కలశాన్ని ఎందుకు వాడుతున్నామంటే యమునాదేవికి పూజ చేస్తాం. ఆ కలశంలో యమునాదేవిని ఆవాహన చేసుకొని పూజ చేస్తాం. కాబట్టి ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి మరొక కలశాన్ని దాంట్లో నీళ్లు తీసుకొని ఉంచండి. లేకుంటే ఇంతకుముందు కలశం ఉంటే దాంట్లోనే ఏర్పాటు చేయండి. వెనకటికో సామెత ఉంది, వసతి కొద్ది వైష్ణవత్వం అన్నాడట. మనకెంత వసతి ఉంటే అంతేనండి. మంచం ఉన్నంత కాళ్ళు చాపుకోవాలి, కానీ కాళ్ళు చాపినంత మంచం ఉండదు కదా. అందుకోసం అంటే మనకున్న వసతిలో చేసుకుందాం. ఒక్కసారి అక్షంతలు పూలు తీసుకోండి, ధ్యానం చేసుకోండి. క్షీరోదార్ణవ సంభూతే ఇంద్రనీల సమప్రభే ధ్యానం కరోమి యమునే విష్ణు రూపీ నమోస్తుతే. యమునాదేవికి మనం పూజ చేస్తున్నాం. కలశంలో ధ్యానం సమర్పయామి. అక్కడ వదిలిపెట్టండి అక్కడ దాంట్లో వేయండి, కలశంలో వేయండి, లేకుంటే పక్కన పెట్టండి. ఆవాహనం యమునాదేవ్యై నమః ఆవాహయామి. ఒకసారి వారిని ఆహ్వానించండి, రమ్మన్నట్టుగా చెప్పండి. ఆసనం యమునాదేవ్యై నమః ఆసనం సమర్పయామి. 2 అక్షంతల నుంచి నమస్కారం చేసుకోండి. యమునాదేవ్యై నమః పాద్యం సమర్పయామి. ఒక 2 సార్లు నీళ్లు చూపించి పక్కన వదిలిపెట్టండి. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు మనం ఇస్తున్నాం అన్నట్టు. యమునాదేవ్యై నమః అర్ఘ్యం సమర్పయామి. ఒకసారి మళ్ళీ పుష్పంతోనైనా చేయండి, లేకుంటే మీరు మీకు ఉద్ధరణ ఉంటే దాంతోటైనా చేయండి, పుష్పంతోటైనా సరే. యమునాదేవ్యై నమః అర్ఘ్యం సమర్పయామి. చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారు. యమునాదేవ్యై నమః ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ చూపించి వదిలిపెట్టండి. యమునాదేవ్యై నమః స్నానం సమర్పయామి. వదిలిపెట్టండి. యమునాదేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి. మీ దగ్గర పత్తి కానీ లేదా ఒత్తి కానీ ఉన్నట్లయితే దానికి పసుపు కుంకుమ అనేటువంటి దాన్ని పెట్టి ఒకసారి నమస్కారం చేసుకొని అక్కడ ఉంచండి, సమర్పించి నమస్కారం చేసుకోండి. యమునాదేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి. యమునాదేవ్యై నమః మధుపర్కం సమర్పయామి. మీ దగ్గర పత్తి ఉన్నట్లయితే ఒకసారి దానికి కొంచెం కుంకుమ అద్దండి. కుంకుమ నీళ్ళల్లో తడిపి కుంకుమ అద్దండి. కొంచెం గుండ్రగా చేయండి పత్తిని, బొట్టులాగా వచ్చినట్టు చేసి ఒక పెద్ద బొట్టు బిళ్ళ సైజులో చేసి దాన్ని కాస్త నీటిలో ముంచి తడిపి 2 వైపులా పసుపు కుంకుమ అద్దండి. అద్ది మధుపర్కం సమర్పయామి. యమునాదేవ్యై నమః ఆభరణాన్ని సమర్పయామి. యమునాదేవికి ఆభరణాలు పెట్టినట్టుగా 2 అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. యమునాదేవ్యై నమః ఉత్తరీయం సమర్పయామి. వారికి అలంకరణ చేసేందుకు ఉత్తరీయం 2 అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. యమునాదేవ్యై నమః గంధం సమర్పయామి. కొంచెం గంధం చిలకరించండి. దాని గంధాన్ని కొంచెం నీళ్లు తడి చేసుకోండి. గంధంలో కొంచెం నీళ్లు పోసి దాన్ని తడి చేసుకోండి. పుష్పంతో నద్దండి. గంధం చిలకరించండి. ఒక 2-3 చుక్కలు చిలకరించండి కలశంలో. యమునాదేవ్యై నమః అక్షతాన్ సమర్పయామి. 2 అక్షంతల నుంచి నమస్కారం చేసుకోండి. యమునాదేవ్యై నమః పుష్పై పూజయామి. ఇప్పుడు యమునాదేవికి మనము పుష్పాలతో అర్చన చేస్తున్నాము. మీ దగ్గర పుష్పాలు అందరి దగ్గర ఉన్నాయని భావిస్తున్నాం. ఎవరికైనా ఒకవేళ పుష్పాలు లేకపోతే చేతులు ఎత్తండి. మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మీకు పుష్పాలను అందిస్తారు. అందరి దగ్గర పుష్పాలు ఉన్నాయి కదా. పుష్పాలు లేని వాళ్ళు ఒకసారి చెయ్యి ఎత్తండి. ఇటువైపు ఉన్న వాళ్ళు కాదు, అటువైపు ఉన్న వాళ్ళు కూడా. పుష్పాలు లేనటువంటి వాళ్ళు ఒకసారి చెయ్యి ఎత్తండి. మా వాళ్ళు మీ దగ్గరకు వస్తారు, పుష్పాలు అందిస్తారు. యమునాదేవికి పుష్పాలతో మనం ఇప్పుడు అర్చన చేస్తున్నాం. పువ్వులు ఉన్న వాళ్ళు పువ్వులు వేయండి, కుంకుమ ఉన్న వాళ్ళు కుంకుమ వేయండి. అక్షతలు ఉన్నటువంటి వాళ్ళకి మీకు ఏది ఎక్కడ అనుకూలంగా ఉంటే అది వేసి నమస్కారం చేయండి. మనం చూపేటువంటి భక్తి అనేటువంటిది అక్కడ అవసరం. అది ఉందా ఇది ఉందా అనేది కాదు, భక్తితో ఎంత సమర్పణ చేస్తున్నాం. ఓం చంచలాయై నమః పాదౌ పూజయామి. ఓం సుజంఘాయై నమః జంఘే పూజయామి. ఓం చపలాయై నమః జానుని పూజయామి. ఓం పుణ్యాయై నమః ఊరు పూజయామి. ఓం కమలాయై నమః
కటిం పూజయామి. ఓం గోదావర్యై నమః. స్తనౌ పూజయామి. ఓం భావనాశిన్యై నమః. కంఠం పూజయామి. ఓం తుంగభద్రాయై నమః. ముఖం పూజయామి. ఓం సుందర్యై నమః. లలాటం పూజయామి. ఓం దేవ్యై నమః. నేత్రౌ పూజయామి. ఓం పుణ్యశ్రవణ కీర్తనాయై నమః. కర్ణౌ పూజయామి. ఓం సునాసికాయై నమః. నాసికాం పూజయామి. ఓం భాగీరథ్యై నమః. శిర పూజయామి. ఇప్పుడు ఏం చేయండి అంటే పూలు అక్షతలు తీసుకొని ఒకసారి మనసులో నమస్కారం చేసుకొని అక్కడ ఉంచి నమస్కారం చేసుకోండి. అక్కడ ఉంచి నమస్కారం చేసుకోండి. మనము పుష్పాలతో అక్షతలతో మనము అర్చన చేసినాం. యమునాదేవ్యై నమః. ధూపం సమర్పయామి. మీ దగ్గర అగరవత్తులు వెలిగించి ఉన్నట్లయితే ఒక్కసారి దాన్ని తీసి వెలిగించి, ఇంతకుముందు వెలిగించి ఉంటే అదే చూపించండి, దాన్ని చూపించండి. యమునాదేవ్యై నమః. ధూపం సమర్పయామి. మీ దగ్గర ఒకవేళ గంట అంటూ ఎవరైనా తెచ్చుకున్న వాళ్ళు ఎక్కడో వినబడుతుంది, గంట మోగిస్తూ. వెరీ గుడ్. ఆహా, గంట సేపటి నుంచి నేను చూస్తున్నా ఈ గంట ఎవరన్నా ఇట్లా మోగిస్తారా అని. మీరు చాలా భక్తితో చేశారు, సంతోషం. యమునాదేవ్యై నమః. ధూపం సమర్పయామి. యమునాదేవ్యై నమః. దీపం సందర్శయామి. దీపాన్ని చూపించండి. యమునాదేవ్యై నమః. మీ దగ్గర ఒక పండు ఉన్నది, పండు తీయండి, దాన్ని తొక్క తీయండి, దేవుడి ముందర ఆ కలశం ముందర ఉంచండి, నీళ్లు చల్లండి. యమునాదేవ్యై నమః. నైవేద్యం సమర్పయామి. చేయి చూపించండి. నివేదన యమునాదేవికి మనము కదలీ ఫల నివేదన చేస్తున్నాం. ఒకసారి 5 సార్లు అట్లా చేతులు దాని మీద నీళ్లు చిలకరించండి. ఓం ప్రాణాయ స్వహ. ఓం అపానాయ స్వహ. ఓం యానాయ స్వహ. ఓం ఉదానాయ స్వహ. ఓం సమానాయ స్వహ. ఒక్కసారి మళ్ళీ పుష్పంతో నీళ్ళు అట్లా చూపించి పక్కన వదిలిపెట్టండి. ఓం యమునాదేవ్యై నమః. నైవేద్య అనంతరం హస్తౌ ప్రక్షాళయామి. మనం భోజనం చేశాక ఎలాగైతే చేయి కడుక్కుంటామో ఇప్పుడు అలాగే ఒకసారి మనము హస్తౌ ప్రక్షాళయామి. యమునాదేవ్యై నమః. పాదౌ ప్రక్షాళయామి. ఒక 2 సార్లు నీళ్లు చూపించి వదిలిపెట్టండి. యమునాదేవ్యై నమః. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మళ్ళొక్కసారి నీళ్లు చూపించి వదిలిపెట్టండి. యమునాదేవ్యై నమః. తాంబూలం సమర్పయామి. అక్కడ తమలపాకు ఉంటే 2 తమలపాకులు తీసుకోండి. అక్కడ ఒక 2 ఒక్కలు చూడండి మీ దగ్గర ఉంటాయి. 2 ఒక్కలు 2 తమలపాకులు తీసుకొని మనము భోజనం చేసిన తర్వాత తాంబూలం వేసుకుంటాం. యమునాదేవికి కూడా అలాగే మనం తాంబూలం అనేటువంటి దాన్ని ఇస్తున్నాం. దాని మీద కొంచెం నీళ్లు చిలకరించండి. తాంబూలం మీద నీళ్లు చిలకరించి అక్కడ పెట్టండి. యమునాదేవ్యై నమః. తాంబూలం సమర్పయామి. యమునాదేవ్యై నమః. తాంబూలానంతరం సమర్పయామి. కొంచెం నీళ్లు చూపించి వదిలిపెట్టండి. యమునాదేవ్యై నమః. నీరాజనం సమర్పయామి. హారతి కర్పూరం మీ దగ్గర ఉన్నట్లయితే ఒకసారి వెలిగించి చూపించండి. హారతి కర్పూరం, హారతి కర్పూరం మీ దగ్గర హారతి కర్పూరం బిళ్ళలు ఉన్నట్లయితే ఒకసారి వెలిగించి చూపించండి. యమునాదేవ్యై నమః. దివ్య ఆనంద కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. దివ్య ఆనంద కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత మీరు 2 అక్షంతలు 2 పూలు తీసుకొని అక్కడ
మనసులో ప్రదక్షిణ చేస్తున్నట్టుగా భావించుకోండి. మనసులో ప్రదక్షిణ చేస్తున్నట్టుగా భావించుకొని అక్కడ ఉంచి నమస్కారం చేసుకోండి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. శ్రీ యమునాదేవ్యై నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఆ పూలు అక్షంతలు అక్కడ ఉంచి నమస్కారం చేయండి. దాని తర్వాత ఒకసారి చేతులు జోడించండి, ప్రార్థన చేసుకోండి. యస్య స్మృత్యాచ నామోక్త్వా తపోయజ్ఞ క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం. యమునాదేవ్యై నమః. పూజాం సంపూర్ణం. ఇప్పటి వరకు మనము విశ్వక్సేన ఆరాధన చేసుకున్నాం. ఆ తర్వాత యమునాదేవికి పూజ చేసుకున్నాము. ఇప్పుడు ఇంకా మనం ప్రధానమైనటువంటి అంశమైనటువంటి అనంత పద్మనాభ స్వామి వారికి మనం ఇప్పుడు పూజ చేసుకుంటున్నాం. మనం పూజ చేసుకునేటువంటి సందర్భంలో కొంచెం మనసును దేవుడి పైన ఉంచి చెప్పేటువంటి దాన్ని జాగ్రత్తగా విన్నట్లయితే మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాక ఎవరన్నా అడిగితే ఏం చేశారండి అంటే ఏమో చేశారండి అనకుండా ఇన్ని ఘట్టాలు ఉంటాయండి. విశ్వక్సేన ఆరాధన జరుగుతుంది, యమునాదేవికి పూజ జరుగుతుంది, పద్మనాభ స్వామి వారికి మళ్ళీ పూజ జరుగుతుంది, వారికి అక్షతలు పుష్పాలతో అర్చన జరుగుతుంది. ఆ తర్వాత కథ ఉంటుంది. 4 స్టేజీలు, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4. అపార్ట్మెంట్లు కడితే అట్నే ఉంటుంది. మనం పొరపాటున మొన్న ఒక దగ్గరికి వాళ్ళు పెట్టారు, అడ్రస్ పెట్టారు, అని పేరు పెట్టాడు, 302 అని పెట్టాడు. నేను అక్కడ పోతే మరి ఏ అపార్ట్మెంట్కి పోదును, అన్నీ ఉన్నాయి. ఆ బ్లాక్ కూడా పెట్టలే పాపం. తర్వాత ఆయనకు ఫోన్ చేసి, స్వామి మరి ఇక్కడ ఇన్ని కనిపిస్తున్నాయి, దేంట్లో పో, నాకు అక్కడ చూడండి, అటు పక్క చూస్తే కనపడతాయి, దేంట్లో పోవాలంటే అయ్యో అయ్యగారు ఎక్కడున్నారన్నారు. నేను ఇప్పుడు ఏ బ్లాక్ దగ్గర ఉన్నా అన్నాడు. మీరు ఏ బ్లాక్ దగ్గర ఉన్నారా? ఏ బ్లాక్ దగ్గర కాదు, బి బ్లాక్ దగ్గర రండి అన్నాడు. అప్పుడు ఆ ఫ్లోర్లోకి పోయినాం. అందుకోసమని కొన్ని అంశాలు ఉంటాయి, వాటిని జాగ్రత్తగా మనం పట్టుకోవాలి. విశ్వక్సేన ఆరాధన చేసుకున్నాం, యమునాదేవి పూజ చేసుకున్నాం, పద్మనాభ స్వామి వారికి ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమం స్వామివారికి జరుగుతుంది. ఒక్కసారి మీరు మనసులో పద్మనాభ స్వామి వారికి మనసులో ధ్యానం చేసుకోండి. చిన్న అనౌన్స్మెంట్ అండి. మనకి ఇక్కడ వ్రతానంతరము కమిటీ వాళ్ళు అందరికీ కూడా అన్నప్రసాద కార్యక్రమం ఉంది. కాబట్టి బయట జ్యోతి వెలిగించి అనంత ఒత్తుల వెలిగించిన వాళ్ళు కూడా ఇక్కడ ఉండండి. ఇక్కడ వ్రతం కొద్దిసేపట్లో వ్రతం అయిపోయిన తర్వాత మనకు అన్నప్రసాద కార్యక్రమం ఉంది. వచ్చిన వాళ్ళు ఉండి ఆ ప్రసాదం కూడా తీసుకొని వెళ్లాల్సిందిగా కమిటీ వారు మరీ అనౌన్స్ చేయమని చెప్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళంతా ఆ ప్రసాదాన్ని కూడా తీసుకొని వెళ్లాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాము. మరి కొద్దిసేపట్లో కార్యక్రమం అయిపోయిన తర్వాత అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. అదేవిధంగా ఇప్పుడే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా కలశం పెట్టుకోండి, కలశంలో తీర్థం పెట్టుకోండి, పైన కొబ్బరికాయ పెట్టుకోండి, ఆ పైన ఇచ్చినటువంటి వస్త్రం పెట్టుకోండి. ఇప్పుడు చేసే పూజనే ప్రధానమైన పూజ. మేమేదో మిస్ అయిపోయాము, మేము ఇప్పుడు వచ్చాము, మేము కూర్చుంటే అవుతుందా, ఇట్లాంటివి కాకుండా పెట్టుకోండి. ఇప్పుడు కూర్చున్న ప్రధాన పూజ ఇప్పుడే కాబట్టి ఇప్పుడు చేసుకున్న భగవంతుడు సర్వము తెలిసిన వాడనమాట. సో మన సమయాభావ సమస్య ఆయనకు తెలియని విషయం కాదు. కాబట్టి ఇప్పుడు చేసుకున్నా కూడా అందులో ఇప్పటికి కూడా ఆ విధంగా చేసుకునే అవకాశం ఉంది. గమనించాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాము. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. పూలు అక్షతలు చేతిలో పట్టుకోండి, ఒకసారి ధ్యానం చేసుకోండి. కృత్వా ధర్మమయం దేవం పరిధాన సమన్వితం ఫణై సప్తభీరాభిష్ణం పింగళాక్షాం చ చతుర్భుజం దక్షిణాగ్రగరే పద్మం శంఖం తస్యాప్యధక్కరే అవ్యయం సర్వలోకేశం పీతాంబరధరం హరిం దుగ్ధాబ్ధిశాయనం ధ్యాత్వా దైవమావాకయేత్ సుధీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః. ధ్యానం సమర్పయామి. మీ దగ్గర అనంత పద్మనాభ స్వామి వారికి సంబంధించినటువంటి ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటో దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి. స్వామి వారిని మనం ఇప్పుడు ధ్యానం చేశాం. ఓం శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః. ఆవాహయామి. చేతులు జోడించి వారిని ఆహ్వానించండి.
ఆవాహనార్థం అక్షతాన్ సమర్పయామి. 2 అక్షంతలు ఉంచండి. ఓం శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః. ఆసనం సమర్పయామి. 2 అక్షంతలు ఉంచి నమస్కారం చేసుకోండి. ఒక మంచి బంగారు పీట వేశాం స్వామివారికి. మనం వేశారా? వెరీ గుడ్. అరే మనం మన దగ్గర లేకపోయినా మన మనసు బంగారంలాగా ఉండాలండి. బంగారంలాగా ఉండాలి. బంగారు లాంటి పీఠ. మామూలు వాడా ఆయన పద్మనాభుడు, అందుకోసమని బంగారు పీఠం వేశాము. అక్షతాలను వేసి నమస్కారం చేసుకోండి. ఎట్లాంటిది అది? సింహాసనం. మళ్ళీ అట్లాంటి దాని మీద కూర్చోబెట్టాం. ఓం అనంత పద్మనాభ స్వామిని నమః. తోరాస్థాపనం కరిష్యామి. ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, మీ దగ్గర ఎరుపు రంగుతో ఉన్నటువంటి తోరణం ఉంది. ఆ తోరణం అక్కడ వారి దగ్గర ఉంచండి. పద్మనాభ స్వామి చిత్రపటం దగ్గర ఉంచండి. మీకు ఎరుపు రంగుతో ఉన్నటువంటిదే అందరి దగ్గర ఉన్నదని మేము భావిస్తాం. ఎరుపు రంగు లేనటువంటి వాళ్ళు తెలుపు రంగుతో ఉన్నా సరే కొంచెం కుంకుమలో నీళ్లు చల్లి దాన్ని ఎరుపు రంగు చేసుకొని దాన్ని ఒక 14 ముళ్ళు ఉండేటట్టుగా మీరు దాన్ని చేసుకొని అక్కడ పెట్టండి. అది సంగతి. ఓం శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః. తోరా స్థాపనం కరిష్యామి. అక్కడుంచి 2 పూలు అక్షతలు అక్కడుంచి నమస్కారం చేయండి. శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఒక ఒత్తికి కొంచెం పసుపు కుంకుమ కొంచెం నీళ్ళల్లో తడిపి పసుపు కుంకుమ అద్ది అక్కడ స్వామివారి చిత్రపటం దగ్గర పెట్టండి. ఆ ఫోటో దగ్గర పెట్టండి. అనంత పద్మనాభ స్వామినే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. కొంచెం వస్త్రయుగ్మం సమర్పయామి. పత్తికి కాస్త పసుపు కుంకుమ అద్దండి. అద్దె అక్కడ ఉంచి నమస్కారం చేసుకోండి. శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః. ఉత్తరీయం సమర్పయామి. ఆచ్ఛాదనగా ఒక ఉత్తరీయం ఇచ్చినట్టుగా అక్కడ ఒత్తి ఉంటే దాన్ని కొంచెం పసుపు కుంకుమ అద్దె అక్కడ పెట్టండి. అంటే స్వామివారికి మనం జంధ్యం వేస్తున్నట్టుగా భావించుకోండి. భావించుకొని దాన్ని బొటన వేలు మధ్య వేలు అట్లా కుంకుమ పసుపు కొంచెం దానికి ఒత్తికి అద్దండి. నమస్కారం చేసుకోండి. అక్కడ పెట్టండి. శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః. గంధాన్ సమర్పయామి. గంధం దాంట్లో కొంచెం తీర్థం ఉంచండి, నీళ్లు ఉంచండి. దాంట్లో ఒక పువ్వు వేయండి. పువ్వు వేసి దాన్ని కాస్త ఆ చిత్రపటం మీద చిలకరించండి. గంధద్వారాంధ్రాదర్శ నిత్యపుష్టాన్ కరీషినిమీశ్వరీకం సర్వభూతానాంతామిహోపక్వయే శ్రియం. శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః. గంధం ధారయామి. శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః. అక్షతాన్ సమర్పయామి. 2 అక్షంతలు కళ్ళకద్దుకొని అక్కడ ఉంచండి. ఓం అనంత పద్మనాభ స్వామినే నమః. పుష్పాణి పూజయామి. ఒక పుష్పం తీసి స్వామివారి పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి. ఇంకా మీ దగ్గర కూడా కొన్ని పుష్పాలు ఉంటాయి. పుష్పాలు లేనటువంటి వాళ్ళు ఒక్కసారి దయచేసి చెయ్యి ఎత్తండి. మన వాళ్ళు మీకు పుష్పాలు అందిస్తారు. పుష్పాలతో అనంత పద్మనాభ స్వామి వారికి మనం ఇప్పుడు అర్చన చేస్తున్నాం. మీ దగ్గర పుష్పాలు లేనటువంటి వాళ్ళు చేతులు ఎత్తండి. ఉన్నటువంటి వాళ్ళు పుష్పాలతోనే పూజ చేసుకుందాం. ఓం శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః. ఓం అనంతాయ నమః. పాదౌ పూజయామి. ఓం శేషాయ నమః. గుల్ఫౌ పూజయామి. ఓం కాలాత్మనే నమః. జంఘే పూజయామి. ఓం విశ్వరూపాయ నమః. జానుని పూజయామి. ఓం జగన్నాథాయ నమః. గుహ్యం పూజయామి. ఓం పద్మనాభాయ నమః. నాభిం పూజయామి. ఓం సర్వాత్మనే నమః. పుక్షిం పూజయామి. ఓం శ్రీవత్సవక్షసే నమః. వక్షస్థలం పూజయామి. ఓం చక్రహస్తాయ నమః. హస్తాన్ పూజయామి. ఓం ఆజానుబాహవే నమః. బాహూన్ పూజయామి. ఓం శ్రీకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం చంద్రముఖాయ నమః. ముఖం పూజయామి. ఓం వాచస్పతయే నమః. వక్త్రం పూజయామి. ఓం కేశవాయ నమః. నాసికాం పూజయామి. ఓం నారాయణాయ నమః. నేత్రౌ పూజయామి. ఓం గోవిందాయ నమః. శ్రోత్రే పూజయామి. ఓం అనంత పద్మనాభాయ నమః.
శిరపూజయామి. వేసి నమస్కారం చేయండి. ఓం విష్ణవే నమః సర్వాణ్యాంగాని పూజయామి. పద్మనాభ స్వామి వారిని ఇప్పుడు మనము పుష్పాలతో పాదాలను మొదలుకొని శిరస్సు దాకా పుష్పాలతో అర్చనం చేసినాం. అంటే భగవంతుని యొక్క రూపాన్ని మనసు నిండా తలుచుకొని వారికి మనం అర్చన చేయడం జరిగింది. తర్వాత ఓం అనంత పద్మనాభ స్వామినే నమః అర్ఘ్యం సమర్పయామి. ఒక్కసారి పుష్పం నీళ్ళలో ముంచి వదిలిపెట్టండి. మీ కలశంలో ఉన్నటువంటి ఆ తీర్థం చూపించి పక్కకు వదిలిపెట్టండి. ఓం అనంత పద్మనాభ స్వామినే నమః పాదయోపాద్యం సమర్పయామి. 2 సార్లు నీళ్లు చూపించి పక్కకు వదిలిపెట్టండి. 2 సార్లు అనంత పద్మనాభ స్వామినే నమః పాదయోపాద్యం సమర్పయామి. ఓం అనంత పద్మనాభ స్వామినే నమః ఆచమనీయం సమర్పయామి. ఉద్ధరణితోటి కావచ్చు, పుష్పంతో కావచ్చు, అట్లా చూపించి పక్కకు వదిలిపెట్టండి. స్వామివారికి ముఖం కడుక్కోవడానికి ఆచమనీయం తీర్థం ఇచ్చాం. ఓం అనంత పద్మనాభ స్వామినే నమః మధుపర్కం సమర్పయామి. కాస్త ఇందాకట్లాగానే పత్తిని కొంచెం నీళ్ళల్లో ఉంచేసి కొంచెం పసుపు కుంకుమ దానికి అద్ది స్వామివారికి స్నానం చేసుకోవడానికి కట్టుకోవడానికి వస్త్రం ఇస్తున్నాం. మధుపర్కం సమర్పయామి. పసుపు కావచ్చు, కుంకుమ కావచ్చు, అద్ది స్వామివారికి స్నానం చేయడానికి కట్టుకోవడానికి వస్త్రం ఇస్తున్నాం. ఓం అనంత పద్మనాభ స్వామినే నమః. గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. స్నానం ప్రకల్పయే తీర్థం సర్వపాప ప్రముక్తయే. శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. కొంచెం నీళ్లు చిలకరించండి స్వామివారి దాని మీద. శుద్ధోదక స్నానం సమర్పయామి. మీ దగ్గర తోరణం అనేటువంటిది ఉన్నది, దాన్ని స్వామివారి దగ్గర పెట్టారు, ఇంతకుముందే పెట్టారు. ఇప్పుడేం చేస్తామంటే ఆ తోరణానికి పూజ చేస్తున్నాం. తోరణం స్వామివారి దగ్గర ఉంచండి, చిత్రపటం దగ్గర ఉంచండి, లేదా స్వామివారి పాదాల దగ్గర ఉంచండి. ఇప్పుడు మనం ఆ తోరణానికి పూజ చేస్తున్నాం. పసుపుతో కానీ చేయొచ్చు, మన కుంకుమతో చేయొచ్చు, లేదా పుష్పాలతో చేయొచ్చు. మీకు ఏది అనుకూలంగా ఉంటే దాంతో మీరు ఆ తోరణానికి పూజ చేయవచ్చును. ఓం శ్రీకృష్ణాయ నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం విష్ణవే నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం జిష్ణవే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం కాలాయ నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం బ్రాహ్మణే నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం భాస్కరాయ నమః షష్టమ గ్రంథిం పూజయామి. ఓం శేషాయ నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం సోమాయ నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం ఈశ్వరాయ నమః నవమ గ్రంథిం పూజయామి. ఓం విశ్వాత్మనే నమః దశమ గ్రంథిం పూజయామి. ఓం మహాకాలాయ నమః ఏకాదశ గ్రంథిం పూజయామి. ఓం సృష్టి స్థిత్యనంతకారిణే నమః ద్వాదశ గ్రంథిం పూజయామి. ఓం అచ్యుతాయ నమః త్రయోదశ గ్రంథిం పూజయామి. ఓం అనంత పద్మనాభాయ నమః చతుర్దశ గ్రంథిం పూజయామి. మనము ఆ తోరణానికి 14 అనేటువంటిది ఒక సంఖ్యతోని సంబంధం ఉంది కాబట్టి మనము 14 పర్యాయాలు తోరణానికి పూజ చేయడం జరిగింది. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి అగరబత్తి తీసి ఆ తోరణానికి చూపించండి. వనస్పతి భవే దివ్యై నానా గంధసు సంయుతం ఆగ్రేయం సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. మీ దగ్గర ఉన్నటువంటి అగరబత్తిని వెలిగించి చూపించండి. ఒకరు అగరబత్తి చూపిస్తే ఒకరు గంట మోగించండి. అనంత పద్మనాభ స్వామినే నమః ధూపమాఘ్రాపయామి ధూపం సమర్పయామి. ఓం అనంత పద్మనాభ స్వామినే నమః దీపం సమర్పయామి. సాక్షాత్ దీపం సందర్శయామి. మీ దగ్గర దీపం ఉంది, ఆ దీపాన్ని స్వామి వారికి చూపించండి.
సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా జ్యోతిర్మయ గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః. దీపం సమర్పయామి, సాక్షాత్ దీపం సందర్శయామి. మీ దగ్గర ఇంకా ఏదైనా ఫలం అంటూ ఒకటి ఉన్నట్లయితే ఆ ఫలాన్ని మీరు ఉంచండి. ఉంచి అరటిపండు అయితే దాన్ని కాస్త తొక్క తీయండి. ఒకవేళ మీ దగ్గర కొబ్బరికాయనే ఉన్నట్లయితే కొబ్బరికాయ కూడా కొట్టి దాన్ని తీర్థం పట్టండి. మీరు అక్కడ ఆరగింపు చేసినటువంటి వాటిని పక్కన పెట్టండి. మీరు పూలు అక్షతలు తీసుకొని స్వామివారికి అష్టోత్తర నామాలతోని మనం అర్చన చేద్దాం. ఓం శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః. పూలు కానీ అక్షతలు కానీ స్వామివారి యొక్క పటం దగ్గర ఉంచండి. అష్టోత్తరాలతో మనం చేసుకుందాం. ఓం అనంతాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం శేషాయ నమః, ఓం సత్వపణాన్వితాయ నమః, ఓం తల్పాత్మకాయ నమః, ఓం పద్మకరాయ నమః, ఓం పింగ ప్రసన్నలోచనాయ నమః, ఓం గదాధరాయ నమః, ఓం చతుర్బాహవే నమః, ఓం చక్రధరాయ నమః, ఓం అవ్యయాయ నమః, ఓం నవామ్ర పల్లవాభాయ నమః, ఓం బ్రహ్మసూత్ర విరాజితాయ నమః, ఓం శిలాసుపూజితాయ నమః, ఓం దేవాయ నమః, ఓం కౌండిన్యవ్రతదోషితాయ నమః, ఓం సవస్య శుక్ల చతుర్దశి పూజ్యాయ నమః, ఓం ఫణేశ్వరాయ నమః, ఓం సంఘర్షణాయ నమః, ఓం చిత్స్వరూపాయ నమః, ఓం సూత్రగ్రంథి సంస్థితాయ నమః, ఓం కౌండిన్యవరదాయ నమః, ఓం పృథ్వీధారిణే నమః, ఓం పాతాళనాయకాయ నమః, ఓం సహస్రాక్షాయ నమః, ఓం అఖిలాధారాయ నమః, ఓం సర్వయోగి కృపాకరాయ నమః, ఓం సహస్ర పద్మ సంపూజ్యాయ నమః, ఓం కేతకీ కుసుమ ప్రియాయ నమః, ఓం సహస్రబాహవే నమః, ఓం సహస్ర శిరసే నమః, ఓం శ్రీతజన ప్రియాయ నమః, ఓం భక్త దుఃఖహరాయ నమః, ఓం శ్రీమతే నమః, ఓం భవసాగర తారకాయ నమః, ఓం యమునాతీర సదృష్టాయ నమః, ఓం సర్వనాగేంద్ర వందితాయ నమః, ఓం యమునారాధ్యపాదాబ్జాయ నమః, ఓం యుధిష్ఠిర సుపూజితాయ నమః, ఓం ధేయాయ నమః, ఓం విష్ణుపర్యంకాయ నమః, ఓం చక్షుశ్రవణవల్లభాయ నమః, ఓం సర్వకామప్రదాయ నమః, ఓం సేవ్యాయ నమః, ఓం భీమసేనామృతప్రదాయ నమః, ఓం సురాసురేంద్ర సంపూజ్యాయ నమః, ఓం ఫణామణి విభూషితాయ నమః, ఓం సత్యమూర్తయే నమః, ఓం శుక్లతనవే నమః, ఓం నీలవాససే నమః, ఓం జగద్గురవే నమః, ఓం అవ్యక్తపాదాయ నమః, ఓం బ్రహ్మణ్యాయ నమః, ఓం సుబ్రహ్మణ్య నివాస భువే నమః, ఓం అనంత భోగసేనాయ నమః, ఓం దివాకర మునీడతాయ నమః, ఓం మాధుక వృక్ష సంస్థానాయ నమః, ఓం దివాకర వరప్రదాయ నమః, ఓం దక్ష హస్త సదాపూజ్యాయ నమః, ఓం శివలింగ నివష్ఠదియే నమః, ఓం త్రిప్రతిహార సందృశ్యాయ నమః, ఓం ముఖాదాపి పదాంబుజాయ నమః, ఓం నృసింహక్షేత్ర నిలయాయ నమః, ఓం దుర్గా సమన్వితాయ నమః, ఓం మత్స్యతీర్థ విహారిణే నమః, ఓం ధర్మాధర్మాదిరూపవతే నమః, ఓం మహారోగాయుధాయ నమః, ఓం వార్ధితీరస్థాయ నమః, ఓం కరుణానిధయే నమః, ఓం తామ్రపర్ణి పార్శ్వవర్తినే నమః, ఓం మహతే నమః, ఓం ధర్మపరాయణాయ నమః, ఓం మహాకావ్య ప్రణేత్రే నమః, ఓం నాగలోకేశ్వరాయ నమః, ఓం స్వయంభువే నమః, ఓం రత్నసింహాసనాసీనాయ నమః, ఓం స్ఫురన్మకరకుండలాయ నమః, ఓం సహస్రాదిత్య సంకాశాయ నమః, ఓం పురాణ పురుషాయ నమః, ఓం జ్వలత్రత్న కిరీటాఢ్యాయ నమః, ఓం సర్వాభరణభూషితాయ నమః, ఓం నాగకన్యాంధ్ర ప్రాంతాయ నమః, ఓం దిక్పాలక పరిపూజితాయ నమః, ఓం గంధర్వగాన సంతుష్టాయ నమః, ఓం యోగశాస్త్ర ప్రవర్తకాయ నమః, ఓం దేవభైనిక సంపూజ్యాయ నమః, ఓం వైకుంఠాయ నమః, ఓం సర్వతోముఖాయ నమః, ఓం రత్నారంగవాహవే నమః, ఓం బలభద్రాయ నమః, ఓం ప్రళంభగ్నే నమః, ఓం కాంతీకర్షణాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం రేవతీ ప్రియాయ నమః, ఓం నిరాధారాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం కామపాలాయ నమః, ఓం అచ్యుతాగ్రజాయ నమః, ఓం అస్తిక గురవే నమః, ఓం అవ్యగ్రాయ నమః, ఓం బలదేవాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం అజాయ నమః, ఓం వాతాసనాధీశాయ నమః, ఓం మహాతేజసే నమః, ఓం నిరంజనాయ నమః, ఓం సర్వలోక ప్రతాపనాయ నమః, ఓం సద్వాల ప్రళయాగ్నిముఖే నమః, ఓం సర్వలోకైక సంవర్త్రే నమః, ఓం సర్వేశార్థప్రదాయకాయ నమః. పూలు అక్షతలు పసుపు కుంకుమ వేసి నమస్కారం చేయండి.
ధూపం సమర్పయామి. ఒకసారి అగరబత్తి చూపించండి. సాక్షాత్ దీపం సందర్శయామి. దీపాన్ని చూపించండి. అనంత పద్మనాభ స్వామిని నమః. దీపం సమర్పయామి. మీ దగ్గర ఒక పండు ఉన్నట్లయితే దాన్ని తొక్కదీసి స్వామివారి దగ్గర ఉంచి నీళ్లు చల్లండి. నీళ్లు చల్లి చేయి చూపించండి, నివేదన చేయండి. అనంత పద్మనాభ స్వామిని నమః. కదలీఫల నివేదనం సమర్పయామి. దాని తర్వాత తమలపాకు తీసుకొని దాంట్లో మీ దగ్గర ఒక్క ఉంటే ఉంచండి, లేకుంటే పుష్పం పెట్టి స్వామివారి దగ్గర ఉంచండి. తాంబూలం. అనంత పద్మనాభ స్వామినే నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. మీ దగ్గర నివేదనకు తెచ్చినటువంటి పదార్థాలు ఉంటే పెట్టవచ్చును. మీరు నివేదనకు తెచ్చిన పదార్థాలు ఉంటే కూడా పెట్టవచ్చును. ఆ నివేదన తర్వాత తాంబూలం ఉంచండి. మీ దగ్గర కొబ్బరికాయ ఉన్నటువంటి వాళ్ళు కొబ్బరికాయ కూడా కొట్టవచ్చును. అరటిపండు ఉన్న వాళ్ళు అరటిపండు నివేదన చేయవచ్చు. లేదా మీరు తీసుకొచ్చినటువంటి ప్రసాదం ఏమైనా ఉంటే అది కూడా నివేదన చేయవచ్చు. లేదా లేకుంటే పక్కన పెట్టేసిన తర్వాత కొడుకు అరటిపండు నివేదన చేయండి. మీ దగ్గర కొబ్బరికాయ కొట్టేటువంటి పరిస్థితి ఉంటే కొట్టండి, కొట్టి నివేదన చేయండి. లేకపోతే అరటిపండు పెట్టండి. తర్వాత అయినా చేయొచ్చు చివర్లో. ఓం అనంత పద్మనాభ స్వామిని నమః. దాన్ని కొట్టండి, పక్కన కొట్టండి, అక్కడ కొట్టండి, కొట్టండి, అక్కడ కొట్టండి. మరి అక్కడ మీకు ఎంత అనుకూలంగా ఉంది అక్కడ ఉంచండి. దాని మీద కొంచెం నీళ్లు చిలకరించండి. మీరు అరటిపండు కానీ కొబ్బరి కానీ కొట్టినట్లయితే దాని మీద నీళ్లు చిలకరించండి, చేయి చూపించండి. అనంత పద్మనాభ స్వామిని నమః. కదలీ ఫల నివేదనం సమర్పయామి. నారికేళ నివేదనం సమర్పయామి. పంచభక్ష ప్రసాదం నివేదయామి. శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః. కదలీ ఫల నివేదనం సమర్పయామి. నారికేళ నివేదనం సమర్పయామి. పంచభక్ష నివేదనం సమర్పయామి. మీ దగ్గర ఏది నివేదన చేయడానికి అనుకూలంగా ఉంటే దాన్ని నివేదన చేయండి. నీళ్లు చల్లండి, చేయి చూపించండి నివేదన చేసినట్టుగా. అక్కడ దాని మీద నీళ్లు చల్లండి, చేయి చూపించండి, నమస్కారం చేసుకోండి. అనంత పద్మనాభ స్వామిని నమః. నివేదనం సమర్పయామి. నైవేద్యం సమర్పయామి.